ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా సోమవారం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అనుకుంట గ్రామంలో లబ్ధిదారులు బాస గంగమ్మ రమేష్ దంపతుల ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించారు. లబ్ధిదారులను మంత్రి పట్టు వస్త్రాలతో సత్కరించారు. పేద కుటుంబాల సొంత ఇంటి కల నిజం చేయటం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత అంశమని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి దశల వారీగా ఇండ్లు నిర్మించి అందిస్తామని భరోసానిచ్చారు. ఇందిరాగాంధీ కాలం నుంచే పేదల గృహ హక్కుల కోసం ప్రభుత్వాలు పనిచేస్తున్నాయన్నారు. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు మంత్రి. ఇంకా ఇండ్లు నిర్మించని అర్హులకు బ్యాంకులు, శ్రీనిధి, అలాగే మహిళా సంఘాల ద్వారా సులభ రుణాలు అందించే విధానాన్ని కూడా ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు. అంతకుముందు కైలాష్ నగర్లో 25 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన దివ్యాంగుల సంఘ భవనాన్ని ఆయన ప్రారంభించి భవనాన్ని పరిశీలించారు. ఈ ఇందిరమిల్లుకు సంబంధించి రాష్ట్రంలో 4,50,000 ఇళ్ళు అంటే సుమారుగా 22,000 కోట్ల రూపాయలతో ఇందిరమిల్లు మంజూరు చేసే కార్యక్రమం జరిగింది. సరే, అట్లాగే కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా కొంచెం సహకారం అవుతా ఉంది, పెద్ద ఎత్తున చేస్తూ ఉంది. ఇది కూడా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా చెప్పినటువంటి ప్రతి పని అమలు కార్యక్రమం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మొదలు మీరు స్థానికంగా అడిగినటువంటి సమస్యలు రోడ్డుకు సంబంధించి బ్రిటిష్ సంబంధించడం జరిగింది. సో దీనిపైన పూర్తిగా సమాచారం తెప్పించుకొని ఏం చేయగలమని చూసి దానిపైన ప్రయత్నం చేస్తాం. అలాగే ఇందిరమ్మ ఇళ్ళు కట్టుకునే వాళ్లకు నాట్ స్టార్టెడ్ ఇల్లు ఏవైతే కట్టుకోలేదో మొదలు పెట్టలేదో వాటిని మార్చి ఇంకొకరికి ఇవ్వాలి. నేనేమంటానో నా అభిప్రాయం, ఎప్పుడైతే ఇల్లు పేదవాళ్ళకు మంజూరు ఇచ్చిన తర్వాత వాళ్ళకి అర్హత ఉన్న తర్వాత ఇల్లు మొదలు కావడం అనేది ఒక కారణం ఉంటుంది. ఏం కారణం అంటే ఆ బేస్మెంట్ కట్టుకోవడానికి కూడా డబ్బులు లేక వీళ్ళు కట్టుకోలేకపోతే వాళ్ళకు ఇల్లు ఎట్లా కట్టియాలో మనం ఆలోచన చేసి ఎమ్మెల్యే గారు కాబట్టి పేదవాళ్లకు పని కల్పించడం కోరు ఆ పని ద్వారా సమస్య పరిష్కారం కూడా చేసి మున్సిపాలిటీలో కలిసినంత మాత్రాన వాటిని ఎనర్జీస్కి తీయాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే అవసరం ఉందో, ఎక్కడైతే అర్బన్ లో కలిసినా కూడా వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అర్బన్ లో కలిసినా